విశ్వనాథ్ గారి డైరెక్షన్లో వెంకటేష్, భానుప్రియ, షణ్ముఖ శ్రీనివాస్ కలిపి నటించిన 1989లో రిలీజ్ అయిన మూవీ స్వర్ణకమలం. వెంకటేష్ దాదాపు కెరియర్ స్టార్టింగ్లోనే చేసిన ఈ మూవీలో స్టోరీ విషయానికి వస్తే ఆర్టిస్ట్ అయినటువంటి వెంకటేష్ బ్యానర్లు, హోర్డింగ్లు షణ్ముఖ శ్రీనివాస్ అనే జూనియర్తో కలిపి చేస్తూ ఉంటాడు. ఇతను ఉండే ఇంటి పక్కనే వేదాంతం అనే ఒక ప్రముఖమైన క్లాసికల్ డ్యాన్స్ మాస్టర్ కూతురు అయిన భానుప్రియ ఉంటూ ఉంటారు. భానుప్రియకి ఒక సిస్టర్ సావిత్రి కూడా ఉంటుంది. వాళ్ళ ఇంటి పక్కన ఇంకో వయలిన్ విద్వాంసుడు కూడా ఉంటుంటాడు. ఇదంతా ఒక ఫ్యామిలీ లాగా సీన్స్ నడుస్తూ ఉంటాయి. అయితే వేదాంతం గారు ఫేమస్ డ్యాన్స్ మాస్టర్ అయినప్పటికీ భానుప్రియకి ఎంత డ్యాన్స్ నేర్పించాలని ట్రై చేసినా ఆమె బాడీ దానికి తగ్గట్టుగా ఉన్నా కూడా భానుప్రియ మనసు మాత్రం డ్యాన్స్ నేర్చుకోవాలని కానీ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ వల్ల చాలా ఫేమో నేమో వస్తుందని కానీ నమ్మదు. తనకు ఎంతవరకు కూడా ఆఫీస్ జాబ్స్ అనేవి ఇష్టం. ఐ థింక్ గ్రాడ్యుయేషన్ కూడా చేసింది అనుకుంటా. ఫ్రెండ్స్తో కలిపి సినిమాలు, షికార్లు చేస్తూ ఉంటుంది. ఇదంతా వెంకటేష్ ఈ భానుప్రియని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు, భానుప్రియని ఇష్టపడుతూ ఉంటాడు. ఇదంతా చూసే వాళ్ళకి తెలుస్తుంది కానీ భానుప్రియకు తెలియదు. ఒకరోజు భానుప్రియ ఫాదర్కి కళ్ళద్దాలు కోసం వెళ్ళి కొత్త కళ్ళద్దాలు వచ్చాక భానుప్రియ పోస్టర్స్, బ్యానర్స్ తను ఎలా రోడ్డు మీద ప్రదర్శించాను అనేది చూపిస్తాడు. దానికి ఎంతో కృతజ్ఞతతో వాళ్ళ ఫాదర్ ఇతన్ని ఇష్టపడతాడు. భానుప్రియ సిస్టర్ అయిన సావిత్రి వాళ్ళ ఇంటి పక్కన ఉండే వయలిన్ విద్వాంసుడు ఇద్దరు ప్రేమించుకుంటారు. ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకుంటారు. దీనికి వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్, వీళ్ళ పేరెంట్స్ ఇష్టపడతారు. అయితే వాళ్ళ పేరెంట్స్ని కన్విన్స్ చేసే సీన్ని ఒక వయలిన్ తోటి డిజైన్ చేశారు. ఆ సీన్ సూపర్గా ఉంటుంది, చూసే తీరాలి. ఆ వయలిన్ ట్యూన్ కానీ అది కానీ చాలా బాగుంటుంది. మళ్ళీ వినాలనిపిస్తుంది. సినిమాలో మొత్తంగా స్టోరీ పరంగా చూసుకుంటే పెద్ద ట్విస్టులు కానీ ఏమి ఉండవు, కానీ ఒక్కొక్క సీన్ని డిజైన్ చేసిన తీరు మాత్రం చాలా బాగుంటుంది. వీరిద్దరూ భానుప్రియ అక్క పెళ్ళి నిశ్చయమవుతుంది. ఆ పెళ్ళి జరుగుతున్నప్పుడే అక్కడ వచ్చిన ఒక గెస్ట్స్ భానుప్రియతో ఒక క్లాసికల్ డ్యాన్స్ ప్లాన్ చేస్తారు. అది భానుప్రియకి ఇష్టం ఉండదు. కరెక్ట్గా భానుప్రియ డ్యాన్స్ టైంకి తను తయారవ్వకుండా కూర్చుంటుంది. ఏంటి అని అడిగిన వెంకటేష్ని, నీకెందుకు మా ఇంట్లో విషయాలు, నాకు ఈ డ్యాన్స్ ఇష్టం లేదు అని చెప్తుంది. కానీ బలవంతంగా స్టేజ్ దగ్గర తీసుకెళ్తాడు వెంకటేష్. అయితే ఆ స్టేజ్ మీదకు వెళ్ళాక కూడా తన మువ్వలు గజ్జల్ని కోసి అవి ఎగిరిపోయేలాగా చేసి అందరినీ ఆశ్చర్యపరుస్తుంది భానుప్రియ. దానికి ఎంతో అవమానంగా ఫీల్ అయిన వాళ్ళ ఫాదర్ తనే గజ్జలు కట్టుకొని డ్యాన్స్ చేయటం మొదలు పెడతారు. ఆ ఏజ్లో డ్యాన్స్ చేస్తున్నందుకు తను తట్టుకోలేక ఆ డ్యాన్స్ చేయలేక ఆ స్టేజ్ మీదే చనిపోతారు. తన ఫాదర్ డెత్కి కారణం వెంకటేషే అని నమ్ముతుంది భానుప్రియ. అప్పటికి కూడా రియలైజ్ అవ్వదు. ఆ తర్వాత ఏం చేయాలని ఆలోచిస్తూ తన పాత ఫ్రెండ్ అయిన ముచ్చెల్ల అరుణ దగ్గరికి వెళ్ళి ఒక ఉద్యోగం కోసం అభ్యర్థిస్తుంది. ఆ ఫ్రెండ్ హెల్ప్ చేసి ఒక పెద్ద 5 స్టార్ హోటల్లో ఒక హెల్ప్ డెస్క్లో ఈమెకి జాబ్ ఇప్పిస్తుంది. అంటే హౌస్ కీపింగ్, రూమ్ సర్వీస్ అంటారు కదా, అలాంటి జాబ్ ఇప్పిస్తుంది. నెలకి 550 నుంచి 600 రూపాయలు శాలరీ ఉంటుంది. ఒకరోజు వెంకటేష్ అదే 5 స్టార్ హోటల్కి వెళ్ళి వాళ్ళ పబ్లిసిటీ డిజైన్స్, బ్యానర్స్ కోసం డిజైన్స్ చూపిస్తున్నప్పుడు భానుప్రియ ఫోటో కూడా ఇక్కడ పెడితే ఎలా ఉంటుంది అంటే ఆ మేనేజర్ ఆశ్చర్యపోయి, ఏంటి భానుప్రియ క్లాసికల్ డాన్సరా? భానుప్రియ పేరు ఈ సినిమాలో మీనాక్షి ఇంత పెద్ద క్లాసికల్ డాన్సర్ అని తెలియదు నాకు అని చెప్పి అప్పటికప్పుడు ఆమెను డిస్మిస్ చేసి ఆమెతోటి వారానికి 3 ప్రోగ్రామ్స్ ఉండేలాగా జస్ట్ రోజు మొత్తం పనిచేస్తే వచ్చే శాలరీ ఆమెకు జస్ట్ 1 అవర్ ప్రోగ్రామ్కి ఎవ్రీడే 500 ఇస్తాను, ఒక డేకే 500 ఇస్తాను అని చెప్పి ఆమెకు శాలరీ సెట్ చేస్తారు. అలాగే సెకండ్ డ్యూయల్ రోల్గా ఇంకో జాబ్ కూడా ఇస్తారు. సో 2 జాబ్స్ ఆమెకు వచ్చేస్తాయి. ఇంత హెల్ప్ చేసిన వెంకటేష్కి వాళ్ళ ఇంట్లో వాళ్ళ అక్క, వాళ్ళ బావ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, థ్యాంక్ఫుల్గా ఉంటారు.
ఇదే కాక ఒకరోజు ఆ ఇంటికి వచ్చిన ఆ హోటల్కి ఒక ఫారిన్ కంట్రీ నుంచి వచ్చిన షారన్ అనే డాన్సర్తో కలుస్తాడు వెంకటేష్. ఆమెతోటి కలిసి మీనాక్షి భానుప్రియ ఎంత గొప్ప డాన్సరో డిస్కస్ చేస్తాడు. ఆమెని భానుప్రియ డ్యాన్స్ని చూడమని చెప్తాడు. భానుప్రియ డ్యాన్స్ చూసిన షారన్ చాలా డిసప్పాయింట్ అవుతారు. డ్యాన్స్ చాలా బాగుంది కానీ మనసుతోటి చేయట్లేదు, ఒక్కసారి మనసుతో కనుక చేయగలిగితే నేను ఈమెని ఫారెన్కి ఒక కంట్రీ కాదు ప్రపంచ దేశాలన్నీ తిప్పగలను అని చెప్తారు. ఆ తర్వాత సీన్లో వెంకటేష్ తన ఫాదర్ దగ్గరే భానుప్రియ వాళ్ళ ఫాదర్ దగ్గరే నేర్చుకున్న ఎంతోమంది శిష్యులు ఆయన ఫోటో పెట్టుకొని ఎలా డ్యాన్స్ చేస్తున్నారో, ఎలా కృతజ్ఞతతో ఉన్నారో చూపిస్తాడు. ఇవన్నీ చూసిన భానుప్రియ తను ఏం కోల్పోతుందో రియలైజ్ అయ్యి తను మనసుతోటి డ్యాన్స్ చేయాలని ఒక పాటలో డ్యాన్స్ చేస్తుంది. ఆ తర్వాత ఆ షారన్ గారు మళ్ళీ ఇంప్రెస్ అయ్యి నేను తీసుకెళ్తాను యుఎస్కి అని వీసా అని రెడీ చేస్తారు. కానీ తీరా ఎయిర్పోర్ట్కి వెళ్ళి విమానం ఎక్కాలి అన్న దగ్గర భానుప్రియ వెంకటేష్ని మిస్ అవుతున్నానని ఫీల్ అయ్యి మళ్ళీ పరిగెత్తుకుంటూ మళ్ళీ వెంకటేష్ దగ్గరికి వచ్చేస్తుంది. అంటే వెంకటేష్ని పెళ్లి చేసుకుంటుందా, ఆ తర్వాత మళ్ళీ డ్యాన్స్ వేరే దేశాలకు వెళ్ళి పర్ఫార్మెన్స్ ఇస్తుందా లేదా అనేది అయితే చూపించలేదు. అంటే వెళ్తుందనే ప్రేక్షకులు అర్థం చేసుకోవాలనుకుంటున్నారేమో. సో అదండి ఒక మంచి క్లాసికల్ డ్యాన్సర్ స్టోరీ ఇది. మామూలుగా విశ్వనాథ్ గారు అందులో సాగర సంగమం సినిమాలో ఒక మంచి డ్యాన్సర్ ఒక కెరియర్ని ఎలా నాశనం చేసుకున్నాడో చూపిస్తే, కెరియర్ అంటే ఇష్టం లేని డ్యాన్సర్ని ఒక మంచి డ్యాన్సర్గా ఎలా పరివర్తన చెందింది అనేది ఈ సినిమాలో చూపిస్తారు. సినిమా నాకు తెలిసి అంతగా సాగర సంగమం అంత బాగా ఏం ఆడలేదు, పాటలు అయితే చాలా అద్భుతంగా ఉంటాయి కానీ అంత సూపర్ హిట్ అయిన టాక్ అయితే నాకేమీ తెలీదు అప్పట్లో. సో అదండి ఈ వీడియోలో మనం డిస్కస్ చేసిన స్టోరీ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా స్టే ట్యూన్, స్టే హ్యాపీ, స్టే హెల్దీ. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.